నమస్తే, నేను కల్పన. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి సర్జరీ చేసుకోవచ్చా? అలాగే సిరల సమస్యలను నరాల సమస్యగా పొరపాడుతున్నారా? సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు. ఏవిసి హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ముందుగా చెప్పండి, వారికోస్ వెయిన్స్లో 3 రకాల స్టేజెస్ ఉంటాయి సార్. అలా నిజమేనా? అవి ఏమిటి ఒకసారి తెలియచేయండి. సో ప్రప్రథమంగా మాట్లాడుకోవాలంటే వారికోస్ వెయిన్స్ 4 రకాల స్టేజెస్ ఉంటాయి. వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళలో సిరలు సరిగ్గా పని చేయకుండా రక్తస్రావం అంతా కాళ్ళలో విడిచేలా ఒక దగ్గర ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో అలా వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి. కానీ దాంతోపాటు కాళ్ళు కొంచెం వాచటం, లేదంటే కాళ్ళు వెయిన్స్ కొంచెం కనిపించడం, లేదంటే ఈవినింగ్ అయితే కొంచెం కాళ్ళు నొప్పి వేసినట్టు అనిపించడం జరుగుతుంటాయి. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళు అంతాను సాయంకాలం అయితే బాగా లాగినట్టు, కాళ్ళు పడితే బెటర్ అనిపించడం, కాళ్ళు ఉబ్బటం, ఈ వెయిన్స్ ఒక 3 మిల్లీమీటర్ కన్నా డయామీటర్ పెరగటం, ఇలా చూస్తాం. థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి కాళ్ళల్లో ఈ కలర్ మోకాలు కింద భాగం అంతా బ్లాక్ కలర్గా మారి చాలా చూడడానికి చాలా అందవికారంగాను, కాళ్ళు చాలా నొప్పిగాను, కాళ్ళు టైట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ స్టేజ్లో ఏంటంటే కాళ్ళలో పుళ్ళు పడతాయి. ఈ పుళ్ళు పడిన స్టేజ్ అనేది చాలా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్. అంటే వారికోస్ వెయిన్స్ ఎన్నో ఏళ్లుగా నెగ్లెక్ట్ చేస్తేనే అలా జరుగుతుంది. అలా చేసినప్పుడు ఏంటంటే కాలు బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలా అయినప్పుడు కొంతమందికి కాలు తీసేసే అవకాశం కూడా కొన్నిసార్లు చాలా రేర్గా, దురదృష్టవశాత్తు అలా కూడా జరగచ్చు. సో ఇవన్నీ కూడా చాలా రేర్ కాంప్లికేషన్స్. కానీ చాలా మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. చాలా మందికి వారికోస్ వెయిన్స్కి ఎవరు సరైన డాక్టర్, ఎక్కడికి వెళ్తే సరైన ట్రీట్మెంట్ అవుతుందని తెలియదు. అలా తెలియపోవడం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేసి రకరకాలుగా పాడు చేసుకుంటూ ఉంటారు కాళ్ళని. అలాగే సార్, కాళ్ళకు రోజు నూనె కానీ లేదంటే ఆయింట్మెంట్ కానీ రాస్తే వారికోస్ వెయిన్స్ నియంత్రించవచ్చు అంటారా? ఇది కాళ్ళ మీద నూనె లేకపోతే ఆయింట్మెంట్లు లేకపోతే ఇలాంటివన్నీ ఇంటి చిట్కా లేదా పసుపు ఇట్లాంటివి ఏమైనా రాయటం వల్ల ప్రివెంట్ చేయకపోవడం సరికదా ఈ ప్రాబ్లమ్ బాగా విషమించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాళ్ళల్లో ఈ చీదర కనిపించడము, కాళ్ళు నొప్పులు వేయటము, కాళ్ళు రఫ్గా అనిపించడము, కాళ్ళు పుండ్లు పట్టడము, కాళ్ళు బ్లాక్ వేయటం, ఇవన్నీ కూడాను కాళ్ళలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవటం వల్ల వచ్చిన ఒక ప్రమాదం. సో కాళ్ళలో రక్త సరఫరా సరిగ్గా లేని దానికి ఆ రక్త సరఫరా బాగు చేయాలి, కానీ బయట నుంచి ఏవి రాస్తే ఇంకా పెరిగిపోతుంది. పైపెచ్చు ఈ చాలా మట్టుకు ఆయింట్మెంట్లు, క్రీమ్లు, వీటన్నిటిలో 2 రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఒకటి స్టీరాయిడ్స్, అంటే రోగ నిరోధక శక్తి తగ్గించేవి. మరికొన్ని యాంటీబయాటిక్స్ అనమాట, హై డోస్ యాంటీబయాటిక్స్. ఇవి 2 ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉండే ఏరియాలో నార్మల్ మనకి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి స్కిన్ మీద, దాన్ని కొమెన్సాల్స్ అంటారు. అవి అనవసరంగా చనిపోయి మనకి వేరే ఇన్ఫెక్షన్స్ దారితీయటం. ఈ రోగ నిరోధక శక్తి తగ్గించే స్టీరాయిడ్స్ మనం ఎక్కువగా అప్లై చేసుకుంటే టెంపరీగా కాళ్ళు కొంచెం రిలీఫ్ అనిపించినా లాంగ్ టర్మ్లో ఏంటంటే ఆ ప్రాబ్లం ఇంకా పెరిగిపోవటం, పుళ్ళు పడిపోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ వారికోస్ వెయిన్స్ సరిగా తప్పుడు ట్రీట్మెంట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్. సో ట్రీట్మెంట్ చేయకుండా వదిలేయడం దీనికన్నా బెటర్. కాళ్ళకి ఆయింట్మెంట్లు, క్రీములు ఇట్లాంటి పనికిరాని రాయటం కన్నా వదిలేస్తున్నా కొంత బెటర్. కనీసం ప్రాబ్లం ఒక డాక్టర్ సాల్వ్ చేయొచ్చు. నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఇలాంటి రాంగ్ ట్రీట్మెంట్స్, రాంగ్ గైడెన్స్లో రాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం బాగా అడ్వాన్స్ అవడం వల్ల ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది చాలాసార్లు. అలాగే డాక్టర్ గారు, వారికోస్ నివారణకు ముందుగా వాడే టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ నివారణకు కానీ క్యూర్ చేయడానికి కానీ పెద్దగా ట్యాబ్లెట్స్ అంటూ ఏం లేవండి. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి 3 to 5% వరకు ఇంప్రూవ్మెంట్ కాళ్ళ నొప్పుల్లో, కాళ్ళ కష్టంలో వస్తుంది. అంతేగాని ప్రాబ్లం ఏమాత్రం కూడా క్యూర్ అవుతుంది. దీనికి మించి మీరు తీసుకుంటున్న ప్రతి ట్యాబ్లెట్ టోటల్ వేస్ట్ అనే చెప్పుకోవాలి. దానివల్ల ఎటువంటి వారికోస్ వెయిన్స్ కూడా తగ్గవు. చాలాసార్లు పేషెంట్ తరచూ నాకేదో మందులు ఇచ్చేయండి అప్పుడు దాకా అడుగుతూ ఉంటారు. నాకు కూడా దగ్గర ఇవాళ 45 మంది ఓపీ చూశాను. ఒక 15 మంది వరకు ఊరికే మందులు ఏమైనా ఇచ్చేసేయండి అంటుంటారు. అలా ఆ ప్రెషర్ ఇండియాలో చాలా ఎక్కువ, చాలా దురదృష్టకరం యాక్చువల్గా. దేనికి పడితే దానికి పనికిరాని మందులు ఎప్పుడు తీసుకోకూడదు. మందులు అన్నింటిలో కూడా కెమికల్స్ ఉంటాయి. సో ఈ మందులు చాలాసార్లు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం చూస్తుంటాను నేను. అంటే నేను ఎప్పుడైనా బయట ప్రాక్టీస్లో ఎక్కువగా చూస్తాను. అలా పెయిన్ కిల్లర్స్ అధికంగా తీసుకుంటే కిడ్నీలు పాడవటం, లివర్, కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ జరగడం, లేదంటే బాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావటం, ఇవన్నీ కూడా చాలా చూస్తుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది భారతదేశంలో ప్రపంచం కన్నా 12 రెట్లు ఎక్కువ డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ డ్యామేజ్. అంటే మందులు అనవసరంగా పనికిరాని మందులు తీసుకోవటం వల్ల కిడ్నీలు పోయే సంఖ్య
వేరే పాశ్చాత్య దేశాల కన్నా మన దగ్గర 12 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ దురదృష్టకరమైన ఫ్యాక్ట్కి కారణం సింగిల్ మైండెడ్గా మన పేషెంట్స్లో ఉండే ఈ ఆలోచన, అన్ని జబ్బులకి ఒక మందు ఇచ్చేసేయాలి, డాక్టర్ అంటే ఒక మందు ఇచ్చేవాడు మాత్రమే అనుకోవడం అది ఒక పొరపాటు. దీన్ని బాగు చేసేవాళ్ళు డాక్టర్స్ మందులు ఇచ్చేవాడు మాత్రమే కాదు. సో దాన్ని కొంచెం ఫోకస్ చేసి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. మెదక్ నుంచి సూర్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. ఇంతకుముందు యూట్యూబ్లో చూసాను, అందుకే మీకు నంబర్ తీసుకొని కాల్ చేసాను, మీకు చెప్తున్నాను సార్. అలాగే. ఓకే, అది అంటే డైరీ గురించి చూస్తుంటే అక్కడ డైరీ గురించి కొద్ది డైరీ ఫార్మింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉన్నారు. ఇక్కడేమో నేను మాట్లాడినప్పుడు హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాను సార్. హలో. సో ఆయన డైరీ ఫార్మింగ్ గురించి ఐ థింక్ కావచ్చు, రాంగ్ కాల్ వచ్చి ఉండదు సార్. అలాగే మీ దగ్గరికి వచ్చి ఒకసారి అప్రోచ్ అయ్యి సో వారికోస్ వింగ్స్ ఉంది అని చెప్పేసి తెలిసాక కొంతమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సో దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సార్? సో నా దగ్గరికి వచ్చి కానీ రాకపోగాని బేసిక్గా ప్రాబ్లం నిర్లక్ష్యం చేస్తే మాత్రం కొంచెం విషమించిపోతుంది. సో ఆ ప్రాబ్లం నిర్లక్ష్యం చేస్తే ఇందాక మనం అనుకున్నట్టుగా కాళ్ళలో పుండ్లు అధికంగా వస్తాయి. వారికోస్ వెయిన్స్ ఈజ్ లైక్ సో వాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే కాళ్ళకి రక్త సరఫరా సరిగా లేని వాళ్ళలో దగ్గర 85% కాళ్ళలో వచ్చే పుండ్లు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేవి. చాలామంది షుగరు బీపీ అనుకుంటారు, వాటి వల్ల కన్నా ఈ రక్త సరఫరా సరిగ్గా లేకపోయే వాళ్ళు వచ్చే పుండ్ల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. సో ఫస్ట్ ప్రాబ్లం కాళ్ళ పుండ్లు పడిపోతాయి, రక్తం సరిగ్గా సరఫరా అవ్వకపోతే. ఇలా చూపించిన వెయిన్స్ కానీ నెగ్లెక్ట్ చేసి దానికి సరైన ట్రీట్మెంట్ సరైన సమయం ఇవ్వకపోతే కాళ్ళలో పుండ్లు పడతాయి. ఇది కాకుండా మోకాలు కింద భాగం ఇందాక అనుకున్నట్టుగా కాలు బాగా నల్లగా నొప్పి చేస్తుంది. ఈ దగ్గర ఈ పుండు పడి నొప్పి అయిన వాళ్ళు ఎవరు కూడా పనికి ఇంకా వెళ్ళలేరు, వాళ్ళు పనికి పనికిరారు అనమాట. ఎందుకంటే ఆ నొప్పి తట్టుకోవడం వాళ్ళ వశం కాదు, కాబట్టి చాలామంది వర్క్ చేసుకోలేరు. ఇకపోతే కొంతమందిలో ఈ ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ లాగా ఏర్పడతాయి. ఎందుకంటే నేను ఇందాక అనుకున్నాం కదా, రక్తం సరఫరా సరిగా లేదు, ఇక్కడ బ్లడ్ అలాగే స్టాటిక్గా ఒకే దగ్గర అలాగే జమాయించుకొని ఉండిపోయింది కాబట్టి అక్కడ క్లాట్స్ వస్తాయి. ఆ క్లాట్స్ ఏర్పడి అవి గుండెకి పాకి గుండెని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అదే మాదిరి కొంతమందికి ఈ వెయిన్స్ అన్ని ప్రెషర్లో ఉంటాయి, బ్లడ్ పైకి వెళ్లకుండా కాళ్ళు అలా జామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ప్రెషర్లో ఉంటాయి. సో చిన్న దెబ్బ తగిలిన కూడా బ్లడ్ బ్లీడ్ అయిపోవడం, రక్తస్రావం బాగా అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. దీన్ని ఎర్లీగా ట్రీట్ చేసి ఎర్లీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే తగ్గుతాయి. ఇవి డిలే చేస్తే చాలామందికి సెల్యులైటిస్ అంటే కాళ్ళలో తరచూ ఇన్ఫెక్షన్స్ రావటం. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ సెల్యులైటిస్ ఆల్సో ఇస్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా వాస్కులర్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే సమస్యలు అనమాట. ఎందుకంటే కాళ్ళలో రక్తం సరఫరా లేదు కాబట్టి తరచూ ఈజీగా ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. అదే మాదిరి కాళ్ళు వచ్చిన దెబ్బ తగిలితే మానకపోవటం, డిలేడ్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, చిన్న సైలెన్సర్ కాలటము ఇట్లాంటివి దెబ్బ తగిలితే ఒక పట్టాన మానకపోవటం, ఇవి కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఇవన్నీ ఏంటంటే వారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు. అలాగే ఈ వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటారు? సో ఈ వ్యాధి పెరగడానికి ఆఫ్ కోర్స్ మోస్ట్ కామన్ జెనెటిక్ అని చెప్పుకోవాలి. సో మోస్ట్ కామన్గా ఈ వారికోస్ వెయిన్స్ కొంత ఫ్యామిలీస్లో కొంతమంది తరాలుగా లైక్ ఫాదర్కి మదర్కి బ్రదర్కి సిస్టర్కి అట్లా ఉంటానే ఉంటాయి. సో మోస్ట్ కామన్గా ఈ వారికోస్ వెయిన్స్ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ వల్ల వస్తుంది. అలానే ఈ వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత ఏంటంటే ఎర్లీగా డిటెక్షన్ చేయకపోయినా, ఎర్లీగా ప్రాబ్లం ఐడెంటిఫై చేయకపోయినా, ఎర్లీగా ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకొని కూడా నా దగ్గర చాలామంది చూపించి కూడా తర్వాత దీన్ని రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, 3 నెలలు చూద్దాంలే, 6 నెలలు చూద్దాంలే అని వెయిట్ చేస్తుంటే పెరుగుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ నెగ్లెక్ట్ ఫ్రమ్ పేషెంట్ సైడ్ ఆల్సో. చాలాసార్లు నేను అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్లో ఈ కాళ్ళలో పుండ్లు అయిపోయే వాళ్ళ సంఖ్య 4% ఉండేది. అంటే నేను ఇవాళ 100 మంది పేషెంట్స్ చూస్తే 3 నుంచి 4 మంది కాళ్ళలో పుండ్లు అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇవాళ నేను 45 పేషెంట్స్ చూశాను, దగ్గర 20 మందికి మించి కాళ్ళలో పుండేంత వచ్చారు. సో దగ్గర 50% ఇండియాలో ఆ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్ దాటి కాళ్ళ పుండే బాగా అడ్వాన్స్ అయిపోయినాక వస్తారు. ఆబ్వియస్లీ అలా అంత లేట్గా వస్తే ట్రీట్మెంట్ కూడా కొంచెం స్లోగా జరుగుతుంది, టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చేవే చాలా మట్టుగా. సో ఈ వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరగడానికి టైం అలా వదిలేయటం, ఇది ప్రాణాంతకం కాదులే, గుండె జబ్బు కాదులే, బ్రెయిన్ జబ్బు కాదులే, క్యాన్సర్ కాదు కదా, అందుకని కొన్నాళ్ళు వెయిట్ చేస్తాం అనుకోవడం చాలా పొరపాటు. ఈ వాస్కులర్ సమస్యలను కొంచెం ఎర్లీగానే అటెన్షన్ తీసుకుంటే తొందరగా ఫాస్ట్గా తగ్గిపోతాయి. సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ అనమాట. ఇంకొక రీజన్ ఏంటంటే చాలాసార్లు మీరు వెళ్ళే లోకల్ డాక్టర్స్కి కూడా ఈ కొత్త ట్రీట్మెంట్ పద్ధతులు, ఈ కొత్త ట్రీట్మెంట్ చేసే ప్రక్రియ గురించి అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలాసార్లు మిస్లీడ్ చేయటం, ఈ ప్రాబ్లం ఏమో పెద్దగా ఉండదులే, ఏమవ్వదులే, చేసినా తగ్గదులే
అనే రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇలా జరగచ్చు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, ఆంజనేయులు నల్గొండ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టీవీ వాల్యూమ్ కట్టేసి డైరెక్ట్గా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడితే మీకు సరైన సమాధానం వస్తుంది. మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి అడగండి. హలో హలో ఆంజనేయులు గారు, మీరు టీవీ చూసుకుంటూ మాట్లాడకండి, డైరెక్ట్ గా ఫోన్ లైన్ లోనే డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి సార్, నాకు షుగర్ ఉంది. ఒక 20 సంవత్సరాల నుంచి కొద్దిగా పుండు పడితే మాంటలేదు. అంతా 5-6 నెలలు, 1 సంవత్సరం నుంచి కాలుతుందా దీనికి, దాని గురించి సరే దీంతో టీవీలో చూస్తున్నాం, కాళ్ళు సిరల వాపు నల్లగాని అనేది దాని అని అడుగుదామని. సిరల వాపు వల్ల ఒక్కటే కాదండి, సిరల వాపు వల్ల పుండ్లు పడవచ్చు, కొన్నిసార్లు షుగర్ కంట్రోల్ లేకపోయినా పుండ్లు పడవచ్చు, కొన్నిసార్లు రక్తనాళాలు అంటే ధమన్లో బ్లాకేజ్ ఉన్న కూడా కాళ్ళ పుండ్లు పడవచ్చు. అన్ని రకాల పుండ్లు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో మా దగ్గర వూండ్ కేర్ అంటే పుండ్లు తగ్గించే విభాగం వేరేగా స్థాపించాం. సో వెరికోస్ వెయిన్స్ మేము చేస్తాం ఒక పక్కన, బట్ దాంతోపాటు పుండ్లు తగ్గించడానికి వేరే కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు మా దగ్గర. సో మీకు ఎట్లాంటి పుండ్లను కూడా తగ్గించవచ్చు. మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. అది షుగర్ వల్లనా వెరికోస్ వెయిన్స్ వల్ల అనేది మేము చెక్ చేస్తాం. చెక్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మీకు కలర్ డాప్లర్ అంటే కాళ్ళకి స్కానింగ్ పరీక్ష చేస్తాం. ఆ స్కానింగ్ పరీక్ష అనేది మా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చేస్తాం కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. ఆ ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత దానికి ఆ ట్రీట్మెంట్ సరిగ్గా చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే డాక్టర్ గారు, వెరికోస్ విషయంలో అల్ట్రాసౌండ్ కానీ, లేజర్ కానీ, రేడియో కానీ వీటి పాత్ర ఎంతవరకు ఉంటుంది అంటారు? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ మనం ఇప్పుడు దాకా వ్యారికోస్ వెయిన్స్ దాటి సిమ్టమ్స్ ఏంటి, ఎలా నొప్పులు ఉంటాయి, ఏంటి ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒకవేళ ఒకసారి ట్రీట్మెంట్ చేయాలంటే దీని ట్రీట్మెంట్ సరిగ్గా జరగడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న టెక్నాలజీ ఏంటి, అసలు ఎలాంటి టెక్నాలజీ ఉంటే ఇది బాగా అవుతుందని కూడా మనం గ్రహించాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ అల్ట్రాసౌండ్, ఈ లేజర్ వీటన్నిటికన్నా ముందు ఎక్స్పీరియన్స్. మీకు చేసే డాక్టర్స్ దగ్గర ఒక 8 నుంచి 10,000 కేసెస్ చేస్తే ఏమవుతుందంటే తరచూ ఆ ప్రాబ్లం హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్సు, ఆ హ్యాండిల్ చేసే స్మూత్నెస్ వస్తుంది. చాలా మంది అంటే మనం ఈ 2014లో నేను ఫస్ట్ స్థాపించాను ఎవిస్ వాస్కులర్ సెంటర్, ఆల్మోస్ట్ ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ వారికోస్ వెయిన్స్ వాస్కులర్ ప్రాబ్లమ్స్కి స్థాపించాము. దీని తర్వాత చాలామంది ప్రతి వీధి మూల కూడా చేస్తూ ఉన్నారు, చిన్న క్లినిక్స్ పెడుతున్నారు వారికోస్ వెయిన్స్ చేసేవి. అంతా మంచిదే, కాకపోతే ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ కర్వ్ చాలా ఇంపార్టెంట్. ఒక సర్జన్ ఎంత తలుచుకున్నా కూడా ఆయన 5,000 చేసిన సర్జన్కి 10,000 చేసిన సర్జన్కి 10,000 చేసిన సర్జన్కి 15,000 చేసిన సర్జన్కి తేడా ఉంటుంది. అది మ్యాండేటరీ. ఆ హ్యాండ్ మూవ్మెంట్ దగ్గర నుంచి ఆ లేజర్ వాడటం వరకు అంతా ఆ పర్సన్కి ఉండే ఎక్స్పీరియన్స్ బట్టి చాలా మారుతుంది. సో అది పాయింట్ నెంబర్ 1 గ్రహించుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఈ లేజర్, వారికోస్ వెయిన్స్ ఇలాంటి ట్రీట్మెంట్లు మనం పూనుకుంటే ఆ హాస్పిటల్ చేసిన వాళ్ళకి 10 మంది పేషెంట్స్ మీ ఊరు వాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నంబర్లు అడిగి మీరు డైరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మా దగ్గర త్రూపుట్ చాలా ఎక్కువ. ఈ మంత్ దగ్గర 350 ఆపరేషన్స్ ఈ డిసెంబర్లో జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ని జరగాలి అంటే ప్రతి లేజర్ మెషిన్ పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఒకవేళ ఈ లేజర్ మెషిన్ పనిచేయకపోతే ఇంకోటి వాడుకోవాలి. ఇలాంటి సిస్టమ్ క్రియేట్ చేయాలంటే దగ్గర మా దగ్గర 14 లేజర్ మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు 12 బ్రాంచీలు ఉన్నాయి. మా దగ్గర 12 అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇంత వాల్యూమ్లో మేము పర్చేస్ చేయగలిగితేనే ప్రతి పేషెంట్కి సీమ్లెస్గా ప్రొసీజర్ జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను ఏంటంటే ఒక ర్యాపిడ్గా మూవ్ అయ్యే ప్లేస్లోనే మీకు జరుగుతుంది ఆ త్రూపుట్. లేకపోతే లేదో నేను కూడా నెలకు 10-8 కేసులు చేస్తుంటే ఎవరి దగ్గర అద్దెకు తెచ్చుకొనే చేసేవాడిని. నేను మాత్రం ఎలా ఎందుకు కొంటాను ఇవన్నీ కూడా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ లేజర్లలో కూడా రకరకాల న్యూ జనరేషన్స్ వచ్చాయి. సో అందులో లేటెస్ట్ జనరేషన్ వాడాలి, అప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఇంకా లేజర్ కన్నా మోడర్న్ టెక్నాలజీ ఏదో గ్లూ అని వచ్చిందనమాట. ఎలాగైతే కాళ్ళ లోపల మనం చిన్న పుల్ల పెట్టి వైర్ పెట్టి కరిగిస్తామో అదే మాదిరి ఒక చిన్న ట్యూబ్ పెట్టి లోపలే బంక పెట్టి అతికిచ్చేస్తాం. అలా చేస్తే ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఆ గ్లూ అనే మెకానిజం ఏంటంటే అది ఓన్లీ ఫ్యూ హాస్పిటల్స్ చేయగలరు. ఎందుకంటే ఆ గ్లూ కొంచెం జారిపోయి వేరే ప్రాంతంలో అతుక్కుంటే చాలా డేంజర్ అయిపోతుంది. అందుకని ఆ గ్లూ కూడా మ్యాక్సిమం కేసెస్ మనం చేస్తున్నాం. ఈ గ్లూ చేస్తే అసలు ఆ మాత్రం కూడా నొప్పి లేకుండా జరుగుతుంది. ఇలాంటి టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసి గ్లూలు అన్ని తెప్పించడము, ఫారిన్ కంట్రీస్లో అవుతున్న లేటెస్ట్ టెక్నాలజీ తెప్పించారంటే అంత వాల్యూమ్ ఇటు సైడ్ ఉంటేనే మేము తెప్పించి ప్రాఫిటబుల్గా చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా గమనించాలి. సో ఒక హై అవుట్పుట్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంట్స్కి మీకు మోకాల్ మార్పిడికి మీకు అహ్మదాబాద్లో షెల్బీ క్లినిక్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి హై వాల్యూమ్ సెంటర్స్లో ఎప్పుడు అడ్వాంటేజ్ అంటే రివర్స్ అయ్యేదో లేకపోతే కాంప్లికేషన్స్ వచ్చేదో, ఒకవేళ కాంప్లికేషన్ వచ్చినా కూడా ఇలాంటివి నేను 100 చూసుంటాను. ఎందుకంటే నేను నా సొంతగానే 16,000 మించి చేశాను. సో ఇవన్నీ కూడాను మీకు చాలా ఈజీ అయిపోతుంది. ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ ఈజీ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా గమనించి ఆ టెక్నాలజీలోన, ఆ టెక్నిక్లోన, అంతమంది అంత ఎక్స్పీరియన్స్లోన
ఇన్వెస్ట్ చేయడం చాలా అవసరం. అది లేకపోతే ప్రాబ్లం రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు బాలనగర్ నుంచి పార్వతి గారు. పార్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ డాక్టర్ గారికి నమస్కారం. చెప్పండి. సార్ నాకు లెఫ్ట్ సైడ్ ఎడమకాలకు పై భాగం నుంచి కింద భాగం వరకు మొత్తము నరాలన్నీ కాస్త ఉబ్బినట్టుగాను ఎర్రగా బాగా నొప్పి పెయిన్ ఉంటుంది సార్. అలాగేనమ్మా. సో ఈ నరాలు ఏవైతే ఉబ్బాయో వాటిని సిరలు అంటాము. ఈ సిరలు ఇవ్వడం చాలా సహజమైన విషయం. దగ్గర దగ్గర 16 నుంచి 18 మందికి ఉంటాయి. అంటే మనం 100లో 100లో 16 నుంచి 18 మందికి ఈ సిరలు ఉబ్బిపోయి కాలు నొప్పి మీలాగే అనుభవిస్తుంటారు. మీ కాలు నొప్పి కారణం ఏంటంటే కాలుకి సరిగా రక్త సరఫరా లేదు, అందువల్ల నొప్పేస్తోంది. అండ్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో దీనికి ఏం చేయాలంటే మీకు నేను ఇంతకు చెప్పినట్టుగా నిల్చునే పొజిషన్లో కలర్ డాప్లర్ అనే పరీక్ష చేయాలి. టిపికల్గా ఆ పరీక్షకి మీ ఇంటి దగ్గర హాస్పిటల్కి వెళ్తే 3 నుంచి 5 వేలు ఖర్చు అవుతుంది. మా దగ్గర ఏంటంటే మా నంబర్స్ చాలా ఎక్కువ కాబట్టి ఈ స్కానింగ్ పరీక్ష మేము అందరికీ ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే 2 రీజన్స్. ఒకటి, చాలా దగ్గర బయట నిల్చుకొని స్కానింగ్ చేసే ఓపిక టైం ఉండదు హాస్పిటల్స్కి. 2 ఏంటంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ వారికోస్ పేషెంట్స్, ఎక్కడో ఫెయిల్ అయిన వాళ్ళు, దగ్గర దగ్గర 20-30% మంది బయట ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు మా దగ్గర. సో వాళ్ళందరికీ స్కాన్ చేయడం, చెక్ చేయడం మా విధి కాబట్టి మేము అందరి పేషెంట్స్కి ఈ స్కానింగ్ ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, మైసూర్, దావణగిరి మా సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ స్కానింగ్ ఫ్రీగా చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ వరకు హెల్ప్ చేస్తాం. కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండమ్మా, చూసి చెప్తారు. అలాగే డాక్టర్ గారు, ఉబాకాయం అలాగే వంశపార్యపరంగా లేదంటే బక్కగా ఉన్న వాళ్ళకు ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా? రైట్. సో బక్కగా లావుగా అనేది పాయింట్ కన్నా బేసిక్గా వంశపారంపర్యం అనేది డెఫినెట్గా మనం చూస్తాం. 94% పేషెంట్స్కి ఫ్యామిలీలో రన్ అవుతుంది వారికోస్ వెయిన్స్. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం నేను చెప్పినట్టుగా, అండ్ చాలా ఫ్రీక్వెంట్గా మనం కొన్ని ఫ్యామిలీస్ తరంగా చూస్తాం. ఇకపోతే లావుగా ఉండే వాళ్ళలో వారికోస్ వెయిన్స్ సంఖ్య ఎక్కువ. అంటే మనం ఇందాక 16 నుంచి 18% వారికోస్ వెయిన్స్ వాళ్ళు వస్తాయని చెప్పాం కదా, అదే నంబరు ఒబీస్ పేషెంట్స్లో 30%కి పెరుగుతుంది. అంటే బాగా లావుగా ఉండే వాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం 30%. సో ఆబ్వియస్లీ చాలా ఎక్కువ. ఒకటి. రెండోది ఏంటంటే మరి అలాంటప్పుడు నేను వెయిట్ తగ్గి చూడొచ్చు కదా డాక్టర్ గారు, ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు, లేజర్ ఎందుకు అంటే ఆల్రెడీ ఏర్పడిన వారికోస్ వెయిన్స్ మీరు వెయిట్ తగ్గినంత మాత్రాన అవి తగ్గవు. ఒకటి. రెండోది, అసలు ఈ వెయిట్ తగ్గుతామని చెప్పిన వాళ్ళు ఎంతమంది తగ్గుతారని చూస్తే 5% తక్కువ మంది యాక్చువల్గా వెయిట్ తగ్గుతారు. ఇవన్నీ కబుర్లు అనమాట. ఆ ఓపీలో అప్పటికప్పుడు ఏదో జవాబు ఇవ్వాలి కదా అని నేను వెయిట్ తగ్గిపోతానని చెప్తారు. అందులో 90% మంది వెయిట్ తగ్గరు. మళ్ళీ వచ్చి చెప్తాను మేమేం ఆహారం తీసుకోమని కూడా చెప్తుంటారు. సో అదేంటంటే మోర్ దెన్ ఆఫన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెయిట్ రిడక్షన్ అనేది కాంప్లైన్స్ చాలా తక్కువ. రెండోది, అలా కాంప్లై అయినా కూడా వచ్చిన వారికోసెన్స్ తగ్గవు. ఎందుకంటే ఈ కవాటాలు చెడిపోయినవి కాస్త అవి చెడిపోతాయి పర్మనెంట్గా. సో దానికి పర్మనెంట్గానే ఏదో లేజర్ అనే ఆపరేషన్ ఏదో చేస్తేనే తగ్గుతాయి. కాకపోతే ఇది చేసుకున్న తర్వాత మాత్రం ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వెయిట్ తగ్గడం చాలా అవశ్యం. అలా తగ్గితే మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఓవరాల్గా. ఇదే కాదు, కాల సంబంధిత ఏదైనా కూడాను మీరు వెయిట్ తక్కువగా ఉంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు నాగరాజు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కట్టేసి నాగరాజు గారు నేరుగా ఫోన్ లైన్ లో మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడితే మీ ఫోన్ కట్ అయిపోతుంది. మాట్లాడండి, నేరుగా ఫోన్ లైన్ లోనే డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, మోకాలు కాళ్ళు ఎక్కువగా వాస్తున్నాయి అంట డాక్టర్ గారు. మోకాలు వాపు అనేది వారికోస్ వెయిన్స్ వల్ల కాదండి, అది యాక్చువల్గా అరుగుదల వల్ల అయ్యుండొచ్చు. కొంతమందికి ఆర్థరైటిస్ అనే వ్యాధి ఉంటుంది, అలా ఉన్నా కూడా కీళ్ళు వాస్తాయి. సో మీరు ఒకసారి మీ ఇంటి దగ్గర జనరల్ మెడిసిన్ డాక్టర్, మంచి డాక్టర్ని చూపించండి. ఏమాత్రం డౌట్ ఉంటే మా దగ్గర కూడా అందరూ డాక్టర్స్, జనరల్ మెడిసిన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్, బొక్కల డాక్టర్, ఎముకల డాక్టర్ అందరూ ఉంటారు. ఇక్కడ కూడా చూపించవచ్చు. సో మీరు ఫస్ట్ అక్కడ దగ్గరలో చూపించండి, లేదంటే ఈ నెంబర్ కాల్ చేసి వచ్చి చూపించండి. మేము డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేసి పంపించవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఈ వారికోస్ వెయిన్స్తో బాధపడుతున్న వారు ఉప్పు కానీ సోయా కానీ వీటికి దూరంగా ఉండాలా? ఒకవేళ ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అని అంటారు? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఉప్పు తీసుకోవచ్చా, లేకపోతే వేరే ఆహార పరిమితులు ఏముంటాయి, ఏ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యం బాగవుతుంది అని అడుగుతుంటారు. ఇది యాక్చువల్గా నేను చెప్పినట్టుగా నేను 2-3 సార్లు ఈ షోలో అదేగా ప్రస్తావించాను. అది యాక్చువల్గా ఈ వారికోస్ వెయిన్స్కి ఆహార పరిమితులు ఎటువంటివి కూడా లేవు. ఈ ఉప్పు ఎక్కువ తిన్నా తక్కువ తినేది పెరగడం తగ్గడం ఉండదు. ఆబ్వియస్లీ గుడ్ హెల్త్ కోసం రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు, RDA అంటారు.
RDA for salt is approximately 1 to 1.5 grams. అంటే రోజుకి 1.5 grams కన్నా ఎక్కువ తినకూడదు. టిపికల్ ఇండియన్ డైట్లో 3 to 4 grams అయితే మినిమం తినేస్తాం మనము. అది పెద్ద తప్పు కాదు, బట్ RDA అరౌండ్ మెయింటైన్ చేసుకోవడం అలవాటు. అది జనరల్ హెల్త్ కోసం. ఈ వెరికోస్ వెయిన్స్ అనేదో లేకపోతే ఇవేవి కూడా ఈ ఉప్పు వల్ల పెరగడం తగ్గడం జరగదు. జనరల్గా కూడా ఆహార పరిమితులు అంటూ ఏమీ ఉండవు. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేది ఈ ఆహారం పెరిగితే వస్తుంది, ఈ ఆహారం తగ్గితే రాదు అని ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. ఇది ఒక పాత ఆయుర్వేదిక్ కాన్సెప్ట్. మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది ఒక పాత కాన్సెప్ట్. దాని ప్రకారం ఇప్పటికీ అడుగుతూ ఉంటారనమాట, ఏ ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుందని. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, ఈశ్వరయ్య వనపర్తి నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. సరే మేడం, చెప్పండి. ఈశ్వర్ గారు, నమస్కారం మేడం. ఫోన్ లైన్లోనే డైరెక్ట్గా మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఫోన్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. మీ ప్రాబ్లం వివరించండి. టీవీ వాల్యూమ్ కట్టేసేసి ఫోన్లో మాట్లాడండి. ఓకే మేడం. ఓకే సార్, ఇది వారికోస్ వల్ల సంతానం కలగకపోవచ్చు ఏమైనా అపోహ ఉంటుందా సార్? సో వారికోస్ వెయిన్స్ వల్ల సంతానంకి ఎటువంటి లింక్ లేదు. కాకపోతే వారికోస్ సీల్ అనే ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అంటే మన వరబీజం నుంచి రక్తము పైకి వెళ్ళి ఇలా హార్ట్కి వెళ్ళాలి. ఆ వెళ్ళే దగ్గర ఏంటంటే కొన్ని వెసల్స్లో వాల్వ్స్ పనిచేయకపోతే మళ్ళీ బ్లడ్ వరబీజం దగ్గరకు వచ్చి కలెక్ట్ అయిపోతుంది. అలా బ్లడ్ అంతా ఒక దగ్గర ఉండిపోవటం వల్ల చాలామందికి ఆ టెస్టిస్లో పెయిన్ రావటం, స్క్రోటంలో పెయిన్ రావటం, దాంతోపాటు ముట్టుకుంటే ఇలా బ్యాగ్ ఆఫ్ వర్మ్స్లో తగలటం, దాంతోపాటు అక్కడ టెంపరేచర్ పెరగడం వల్ల స్పర్మ్ చనిపోతాయి. సో ఈ వారికోసీల్ వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, అంటే మగవాళ్ళ వల్ల పిల్లలు కలగకపోవడానికి అత్యంత కామన్ కారణం ఈ వారికోసీల్. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కాళ్ళలో ఎలా అయితే వాల్వ్స్ పనిచేయకపోతే వెయిన్స్ వస్తాయి, వారికోస్ వెయిన్స్ వస్తాయో, అదేవిధంగా టెస్టిస్లో వెయిన్స్ పనిచేయకపోతే వారికోసీల్ వస్తుంది. పోతే ఈ వారికోసీల్ వచ్చిన వాళ్ళు ఏంటంటే పాత రోజుల్లో కట్ చేసి వెయిన్స్ తీసేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా చిన్న సూది పెట్టి లోపల నుంచే ఈ వెయిన్స్ని మనం కరిగించేసేయచ్చు. దాన్ని వారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. ఇందాక మనం వారికోస్ వెయిన్స్ డిస్కస్ చేసుకున్నట్టుగానే ఈ వారికోసీల్ పేషెంట్స్ కూడా చేసుకుని అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి పని కూడా యథావిధిగా చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే ఇది ఈజీగా క్యూర్ అయిపోతుంది. అలాగే డాక్టర్ గారు, కాళ్ళల్లో నరాల వాపు అలాగే కీళ్ళ నొప్పులు ఒకేలా ఉంటాయా? వీటి మధ్య తేడా ఏంటి? రైట్. సో చాలామంది ఏంటంటే కాళ్ళలో నొప్పులు రావడం అనేది సహజం అనుకుంటారు. అది సహజం కాదు. ఎవరికి కూడా ఎక్కడ కూడా నొప్పి రాకూడదు. నొప్పి వచ్చింది అంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే నొప్పి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు స్పెసిఫిక్గా కీళ్ళ మీద ఇలా నొక్కితే నొప్పిలాగా అనిపిస్తుంది, కీళ్ళ దగ్గర ఇలా నొక్కితే నొప్పిలా అనిపిస్తుంది. అది చాలా ఈజీగా మనం ఎగ్జామిన్ చేసి కంక్లూడ్ చేయొచ్చు. కాకపోతే ఈ వారికోస్ వెయిన్స్ లేదా ఆర్టరియల్ డిసీజ్ వల్ల వచ్చే నొప్పులు అంటే కండరాల్లో బాగా పీకినట్టు, లాగినట్టు, బరువుగా అనిపిస్తాయి. ఇవి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ నొప్పులు ఆ నొప్పులకి ఎటువంటి పొంతన కూడా లేదు. కాకపోతే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటంటే ఈ ఆర్థరైటిస్కి, వారికోస్ వెయిన్స్కి డిఫరెన్సెస్ పేషెంట్స్కి నేర్పించడం కాదు. ఈ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటంటే అసలు లెగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరికి వెళ్ళాలి, ఎక్కడ చూపించాలి, ఎవరిని కలవాలి. సో లెగ్ పెయిన్ అనుభవించే వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ వాస్కులర్ స్పెషలిస్ట్ని కలిస్తే ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ప్రాబ్లం ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. దీనికి ఉపమానం ఇంకోటి ఎలాంటిదంటే మనం ఛాతి భాగంలో ఎక్కడ నొప్పి వచ్చినా ఫస్ట్ కార్డియాలజీ దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీపించుకుంటాం. అదేవిధంగా లెగ్లో ఎప్పుడు ప్రాబ్లం కూడా వాస్కులర్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. చాలామంది ఏంటంటే వయసు వల్ల వచ్చిన నొప్పులే, షుగర్ వల్ల వచ్చిన నొప్పులే, జనరల్గా కీళ్ళ నొప్పులు లేకపోతే ఎలా ఉంటుందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేస్తే ప్రాబ్లం అడ్వాన్స్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మరి నేను ఏదో వాస్కులర్ డాక్టర్ని కదా నేను చెప్పట్లేదు. ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎలా అయితే మనం చెస్ట్లో పెయిన్ వస్తే హార్ట్ అటాక్ అని సంబోధిస్తామో, అదేవిధంగా కాళ్ళలో పెయిన్ వస్తే దాన్ని లెగ్ అటాక్ అని సంబోధిస్తారు. అలాంటప్పుడు నియరెస్ట్ లెగ్ వాస్కులర్ సర్జికల్ హాస్పిటల్కి అడ్రస్లు, వెబ్సైట్లు అన్నీ కూడా ఇస్తారు ఫారిన్ కంట్రీస్లో. అది మీరు ఫాలో అయ్యి దగ్గరలో ఉన్న వాళ్ళు చూపించుకోవడం చాలా అవసరం. అప్పుడే మన ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది, అప్పుడే సరిగ్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, సర్జరీ చేసుకున్న 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అగైన్ ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే సో మీరేం చేస్తారు? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్జరీ సరిగ్గా చేసినాక మళ్ళీ వస్తుందా అనేది ప్రశ్న. అలా మనం అడిగామంటే దగ్గర ఈ ప్రాబ్లము 97-98%లో మళ్ళీ రాదు. 2 to 3%లో మళ్ళీ వస్తుంది. అది నేను చేస్తేనో మీరు చేస్తేనే కాదు, ఇది జనరల్గా ఇంటర్నేషనల్ అవైలబుల్ రిజల్ట్స్ ఇవి. ఒకటి. రెండోది, అండ్ దట్స్ ద నేచర్ ఆఫ్ మెడిసిన్. మెడిసిన్లో ఏది కూడా పర్మనెంట్గా ఎప్పుడు పోతుందని లేదు.
దగ్గర దగ్గర ఇప్పుడు మనము గుండెలో స్టెంట్ వేసిన తర్వాత 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో గుండెలో ప్రాబ్లం మళ్ళీ రావచ్చు, అలా ఏం రూల్ లేదు. అదేవిధంగా వారికోస్ వెయిన్స్ కూడా 97% సక్సెస్. అది మా ఉద్దేశంలో ఈ లేజర్ వల్ల వచ్చే 97% సక్సెస్ అనేది బ్రహ్మాండం. ఎందుకంటే ఇంతకుముందు మనం చేసే కటింగ్ ఆపరేషన్కి 50% కూడా కట్ చేసే ఆపరేషన్కి ఉండేది కాదు. సో దానికన్నా చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. కాకపోతే మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఏంటంటే మా పాలసీ ఏంటంటే మాకు వచ్చేవాళ్ళు మాకు చాలా పెద్ద నంబర్స్, దగ్గర దగ్గర 8 రాష్ట్రాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి, మాకు చాలా రాష్ట్రాల నుంచి పేషెంట్స్ వస్తారు. సో మా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ మేము ఫ్రీగానే మళ్ళీ రీడూ చేస్తాం. అది చేస్తే అవి తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. అది జస్ట్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ అవర్ గుడ్ విల్. మాకు ఎటువంటి లీగల్ ఆబ్లిగేషన్ లేదు. ఏదైనా ప్రాబ్లం వైద్యం చేసిన తర్వాత మళ్ళీ రాదని చెప్పి ఎవరు వైద్యం చేయరు. ఎందుకు వైద్యం చేస్తామంటే ఈ చేసుకున్న వాడి జీవితం చేసుకోని వాడి జీవితం కన్నా చాలా బాగుంటుంది కాబట్టి చేస్తాం. ఒక క్రోసిన్ జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ వేసుకుంటే క్రోసిన్ వేసుకొని జ్వరం తగ్గిన వాడి లైఫ్ వేసుకోకుండా జ్వరంతో ఉండేవాడి లైఫ్ కన్నా చాలా బాగుంటుంది కాబట్టి చేస్తాం. అంతేగాని క్రోసిన్ వేసుకుంటే ఫ్యూచర్లో జ్వరం రాదని గ్యారంటీ ఇచ్చి చేయం. సో ఏ ట్రీట్మెంట్కైనా ఎయిమ్ ఏంటంటే ఈజ్ టు గివ్ యూ బెటర్ అవుట్కమ్స్ అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ లాంగివిటీ ఆఫ్ లైఫ్, అంటే బెటర్ లైఫ్. అంతేగాని ట్రీట్మెంట్ గ్యారంటీలు ఇచ్చేసేది కాదు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు శ్యామ్ కుమార్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో. ఓకే డాక్టర్ గారు, ఫోన్ కట్ అయినట్టున్నది. అలాగే ఏవిఎస్ సామాజిక కార్యక్రమాలు ఏంటి, మీ పర్యటన వివరాలు ఒకసారి తెలియజేయండి. సో ఏవిఎస్ హాస్పిటల్ ఏంటంటే తన సామాజిక లైక్ సివిల్ సిటిజన్షిప్ని బాగా సీరియస్గా తీసుకుంటాం. సో మేము చాలా ఫ్రీ క్యాంప్స్ చేస్తాం. గత నెల మేము చాలా మెగా క్యాంప్స్ దగ్గర 300 మంది పేషెంట్లు మండపేటలోనే యానాంలో చూసాం, అండ్ సండే కూడా. సో మొత్తం కలిపి మొన్న ఈస్ట్ గోదావరిలో 800కి మించి పేషెంట్స్ మా దగ్గర ఫ్రీ సేవలు పొందారు. అదేవిధంగా ఈ సమ్మర్లో కూడాను ఈ జనవరిలో కూడా ఏవో క్యాంప్స్ ఉంటాయి. మా వాళ్ళంతా మా వెబ్సైట్ మీరు తరచూ చెక్ చేస్తున్నా, లేదంటే మా టీంకి కాల్ చేసినా మా క్యాంప్స్ విషయాలన్నీ చెప్తారు. ఇకపోతే నా పర్యటన వచ్చేసి ఈ ఆదివారం విజయవాడలో ఉంటాను, వచ్చే ఆదివారం విశాఖపట్నంలో ఉంటాను. ఇది కాకుండా మా బ్రాంచీలు వచ్చేసి హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, బెంగళూరు, దావణగిరి అండ్ మైసూర్లో ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ట్రీట్మెంట్, అందరికీ నిల్చోబెట్టి చేసిన స్కానింగ్ 3000 రూపాయలు ఫ్రీగా జరుగుతుంది. అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ కూడా ఒకటే ప్రోటోకాల్తో ఒకటే ఫోటోతో చేయడం జరుగుతుంది. సో ఏంటి ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది కాబట్టి రిజల్ట్స్ ఇండియాలో బెస్ట్ రిజల్ట్స్ ఈ వారికోస్ వెయిన్స్కి మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏవిఎస్ హాస్పిటల్లో వారికోస్ వెయిన్స్కు ట్రీట్మెంట్ ఏ విధంగా అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.